హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను రీసెంట్గా అయితే ఎర్రగడ్డ మార్కెట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ ఎర్రగడ్డ మార్కెట్ ఎలా ఉంటుందని ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోకి అయితే వార్నింగ్ మెసేజ్ అయితే వచ్చింది నాకు యూట్యూబ్లో నుంచి. ఆ మెసేజ్ ఏంటంటే, మీరు వైలెన్స్ కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మీకు ఇది ఫస్ట్ వార్నింగ్ అని అయితే మెసేజ్ వచ్చింది. సో ఆ మెసేజ్ ఎందుకు వచ్చిందంటే, నేను వీడియోలో ఎర్రగడ్డ మార్కెట్ వీడియోలో ఒక 30 సెకండ్స్ క్లిప్ అయితే కోళ్ళది ఫైటింగ్ ఉంటుంది కదా, సో అదైతే నేనైతే పెట్టడం జరిగింది. ఆ మార్కెట్లో వాళ్ళైతే అలా పందెం పెట్టారు, చిన్న ఫైటింగ్ పెడితే ఆ చిన్న క్లిప్ అయితే నేను ఆ వీడియోలో యాడ్ చేయడం జరిగింది. సో వార్నింగ్ మెసేజ్ అయితే నేను వీడియో పెట్టిన 3 డేస్కి వచ్చింది. ఈ 3 డేస్ లోపల అయితే 14 మినిట్స్ వీడియో, అది ఎర్రగడ్డ మార్కెట్ వీడియో, అదైతే 3000 వ్యూస్ అయితే వచ్చినాయి. దానికి ఆ వీడియోకి వాచ్ అవర్స్ కూడా మంచిగా వచ్చినాయి, లైక్స్ 74 లైక్స్ వచ్చినాయి. సో ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఆ మెసేజ్ లోపల క్లిక్ చేసిన తర్వాత 2 ఆప్షన్లు ఇస్తున్నా. ఫస్ట్ వచ్చేసి టేక్ ట్రైనింగ్, ఇంకొకటి వచ్చేసి అప్పీల్ చేసుకోండి. అంటే ఇది మీరు తప్పుగా, యూట్యూబ్ తప్పుగా నన్ను రికగ్నైజ్ చేసింది, నేను ఇలాంటివి ఎంకరేజ్ చేయలేదని అప్పీల్ చేసుకోండి, లేకపోతే ట్రైనింగ్ తీసుకోండి అని 2 మెసేజ్లు అయితే వచ్చినాయి. 2 యాక్షన్స్ తీసుకోమని వచ్చినాయి ఆప్షన్స్. సో ఫస్ట్ నాకు అప్పుడే అర్థమైపోయింది, ఎట్లయినా వీడియోలో అది చెప్పినా కదా ఇట్లా పందెం కోసం, సో అది ఎట్లయినా నా అప్పీల్ రిజెక్ట్ అయితే అనుకున్నా. ఫస్ట్ అప్పీల్ చేసిన, అప్పీల్ చేసి అప్పీల్ పెండింగ్లో ఉండగానే ట్రైనింగ్ తీసుకున్నా. అప్పీల్ అయితే మనం అనుకున్నట్టుగానే రిజెక్ట్ అయితే అయిపోయింది. అప్పీల్ ట్రైనింగ్ తీసుకుంటే ఏమైందంటే, ట్రైనింగ్లో ఒక 7 క్వశ్చన్స్ చెప్పిండు. లైక్ ఎట్లా అంటే, ఒక వ్యక్తి సిజేరియన్ అండ్ ఆపరేషన్ వీడియో పెట్టిండు, ఆపరేషన్ వీడియోలో ఎమోజీస్ వాడిండు, తర్వాత వాయిస్ ఓవర్ కూడా సరిగ్గా ఇయ్యలేదు, అప్పుడు అది వైలెన్స్ అవుతుందా లేకపోతే వైలెన్స్ కాదా అని అలాంటి ఒక క్వశ్చన్. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక డాగ్ని కొట్టిండు, ఆ డాగ్ని కొట్టి దాన్ని అయితే హింసించిండు, అది వైలెన్స్ అవుతుందా కాదా. ఇంకొక ఆమె ఒక క్యాట్ని భయపెట్టింది, ప్రాంక్ వీడియో వేసి దాని మీద భయపెట్టింది దాన్ని, అది వైలెన్స్ అవుతుందా కాదా. తర్వాత ఒక వ్యక్తి ఒక యాక్సిడెంట్ వీడియో పెట్టిండు, యాక్సిడెంట్ వీడియోలో బ్లడ్ ఉంది, ఇంజురీస్ బాగున్నాయి, మరి అది ఆ యాక్సిడెంట్ కోసం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది ఆయన మెన్షన్ చేయలేదు, సో అది మరి వైలెన్స్ అవుతుందా కాదా. తర్వాత ఈ విధంగానైతే ఒక 7 క్వశ్చన్లు అడిగాడు. సో నేను ఆ 7 క్వశ్చన్లు అయితే నేను నిదానంగా సాల్వ్ చేసిన. ఇంగ్లీష్ అయితే కొంచెం టఫ్ ఉండే, సో వాటిని కాపీ చేసి చాట్‌జీపీటీలో పెట్టి వాటి తెలుగు కన్వర్ట్ చేసి క్వశ్చన్ అర్థం చేసుకొని మనమైతే ఆన్సర్స్ ఇది ఇచ్చినాం. సో ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత మనకి ఒక 90 డేస్ టైం ఇచ్చారు. ఈ 90 డేస్ లోపల మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ అదేవిధంగా వైలెన్స్ వీడియోలు, ఫైటింగ్లు కానీ, జంతువులు హింసించడం కానీ, బ్లడ్ కానీ, ఎలాంటి వైలెన్స్ వీడియో పెట్టినా కూడా మనకైతే స్ట్రైక్ అయితే పడుతుంది. 1 వీక్ వరకు మనం ఎలాంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోలేము. ఫస్ట్ స్ట్రైక్, సెకండ్ స్ట్రైక్లో అయితే 2 వీక్స్, థర్డ్ స్ట్రైక్లో ఛానల్ అయితే టర్మినేట్ అయిపోతుంది. సో ఈ విధంగానైతే మనకు మెసేజ్ వచ్చింది. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వీడియోస్ పెట్టేటప్పుడు అయితే మన ఛానల్స్ అయితే రిస్క్లో ఉన్నట్టే. వీడియో పెట్టచ్చు, కాకపోతే మనం కామెంట్ అనేది సరిగ్గా ఇవ్వాలి. అంటే దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండద్దు, ఇవి బ్యాడ్, ఇలా జరగద్దు, ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఈ జంతువులు హింసించద్దు అని అయితే చెప్పాలి. కామెంట్ అనేది ఇంపార్టెంట్, వాయిస్ ఓవర్ అనేది ఇంపార్టెంట్. సో నా వీడియో అయితే ట్రైనింగ్ తీసుకున్న మార్నింగ్ అయితే డిలీట్ అయిపోయింది. దాని లైక్స్, వాచ్ అవర్స్ అయితే మొత్తం పోయినట్టే. సో నేను ఏం చేసిన అంటే, ఆ క్లిప్ ఉంటుంది కదా, చిన్న ఫైటింగ్ క్లిప్, ఆ క్లిప్ రిమూవ్ చేసి అయితే మళ్ళీ అయితే వీడియోని అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఆ వీడియోకి అయితే మరి అప్పటి అంత ఎంగేజ్మెంట్ అయితే రాలేదు. ఆ వీడియో అయితే చాలా కష్టపడి చేసిన, ఎంతో టైం కేటాయించిన, డబ్బులు కూడా చాలా కాకపోతే ఎలాంటి ప్రయోజనం లేకుండా అయిపోయింది. సో ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడైతే నేను 3 మంత్స్ అయితే 90 డేస్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఎలాంటి వైలెన్స్ వీడియో అప్లోడ్ చేసినా కూడా మన ఛానల్ అయితే రిస్క్లో ఉన్నట్టే. సో మీకు కూడా ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వైలెన్స్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయొద్దు. అప్లోడ్ చేసినా కూడా అది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇక్కడ ఎవరు చేశారు, ఇలా చేయొద్దు అని అయితే చెప్పాలి. మనం ఎప్పుడైనా వైలెన్స్ అయితే ఎంకరేజ్ చేసే విధంగా ఉండకూడదు, అట్లుండాలి. నేను ఒక్క వీడియో చిన్న 30 సెకండ్స్ క్లిప్ పెట్టడం వల్ల అయితే నా 14 మినిట్స్ వీడియో 3K వ్యూస్ మొత్తం గాయబ్ జరుగుతుంది. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సీ యు ఇన్ ది నెక్స్ట్. జై.